హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈ రోజు వచ్చేసరికి శ్రీశైలంలో డే 1 అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అయితే రూమ్ నుంచి బయటకు అయితే వచ్చాము. ఈ రోజు మనం శ్రీశైలంలో టాప్ 5 ప్లేసెస్ అయితే టెంపుల్స్ కి అయితే వెళ్తున్నాం అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ముందుగా టిఫిన్స్ ట్రై చేద్దామని రూమ్స్ దగ్గర ఉన్న ఈ టిఫిన్ షాప్ అయితే వచ్చాము. లోకల్లోని టిఫిన్స్ బాగుంటాయి అన్నారనమాట. ఇక టీ ప్లస్ టిఫిన్స్ కూడా ఉంటాయి. పక్కనే సిట్టింగ్ ఏరియా కూడా పెట్టారనమాట. టిఫిన్స్ అయితే ముందుగా ఆర్డర్ చేసాము. ఎవరెవరు ఏటేటి ఆర్డర్ చేశారో అన్నీ మీకైతే చూపిస్తున్నాను. ముందుగా ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. దాంట్లోకి టమాటో చట్నీ, ఇంకా పలుకుల చట్నీ ఉంటుంది కదా, అదైతే ఇచ్చారు. టమాటో చట్నీ అయితే స్పైసీగా బాగుంది. పూరి అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. పూరి అయితే క్రిస్పీగా బాగుందనమాట. మైదా పూరి కాదు, గోధుమ పిండి పూరియే. పూరి కర్రీ ఇంకా దాంతోపాటు చట్నీ మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్లో ఇంకా రవ్వ బోండా అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇడ్లీ రవ్వ బోండా. ఇది కూడా సేమ్ టమాటో చట్నీ అది ఇచ్చారనమాట. టేస్ట్ అయితే బాగుంది. ప్రైస్ కూడా డీసెంట్గా ఉంది. ముందుగా మనం అయితే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. 5 ప్లేసెస్కి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఫస్ట్గా వినాయకుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళాలన్నమాట. క్రౌడ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మొత్తం 5 ప్లేసెస్ తిరగడానికి అయితే మనకు ఆల్మోస్ట్ 3 అవర్స్ దగ్గర అయితే పడుతుంది అనమాట. అందుకే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటే 4 అవర్స్ అయినా పట్టొచ్చు. ఫస్ట్గా సాక్షిస్థాన గణపతి టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి దండం పెట్టుకుని అయితే వచ్చాము. వీడియో అయితే అలవ్ లేదు. లాంగ్ నుంచి అయితే వీడియో తీశాను. అవుట్ సైడ్ అయితే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి షాపింగ్ కోసం అయితే. ఫస్ట్ ప్లేస్ అయితే అలా విజిట్ చేసి గణపతిని దండం పెట్టుకొని మిగతా ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ప్లేస్ అయితే బాగుంది. రోడ్ సైడ్నే ఉంటుంది టెంపుల్ అయితే. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి శిఖరం అనమాట. పైన నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరు నుంచి గోపురం అయితే చూడొచ్చు అనమాట. పైనుంచి గోపురంలో నుంచి అయితే మనకి కనబడతారు అనమాట గుడి, టెంపుల్. అక్కడ క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నది. కానీ ఆపోజిట్లోనైతే మనకి బైనాక్యులర్స్ అయితే పెట్టారు. ఈచ్ పర్సన్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆ శిఖరం అయితే చూసుకొని అలాగా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. శిఖరం దగ్గరే అలాగా శివుడి గుడి అయితే ఉంటుంది కిందన. పైకి వెళ్తే మనకి శిఖరం అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి అలా బయటకు వస్తుంటే ఇక్కడ మంచి యాక్టివిటీస్ అయితే అవుతున్నాయి. డాగ్స్ ఇంకా మంకీస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఈ ప్లేస్లోనైతే. డాగ్ ఇంకా మంకీస్ అయితే మంచి ఫన్గా అయితే ఆడుకుంటున్నారు. మా దగ్గరికి అయితే వచ్చేసింది మంకీ అయితే. అలాగా మంకీ మా దగ్గర నుంచి వెళ్ళి అలా పైకి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ అది అలా చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి పాలధార పంచదారకు అయితే వెళ్తున్నాము. అది కూడా టెంపుల్ ఉండి పైనుంచి వాటర్ అయితే వస్తుంది అనమాట. ఆ వాటర్ ఎక్కడి నుంచి ఫ్లోట్ అవుతుందో ఇప్పుడు వచ్చి ఎవరికి తెలియదు అనమాట. స్వీట్గా అయితే ఉంటాయి అన్నారు వాటర్ అయితే. ఈ ట్రిప్లో అయితే మనిషికి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆటో అయినా జీప్ అయినా. మనం పాలధార పంచదారకు అయితే వచ్చేసాం అనమాట. అలాగా కిందకైతే వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరు కానీ అరకు కానీ వెళ్ళుంటే కిందకైతే వెళ్తారు కదా, అలాగైతే మెట్లు దిగి కిందకైతే వెళ్ళాలి. అక్కడే చిన్న ఫౌంటైన్ లాగా ఉంటుంది. వాటర్ అయితే ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ఈ పర్వతం నుంచి అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి పాలధార అంటారు దీన్ని. ఆ పాలధార ఆపోజిట్లోనే టెంపుల్ అయితే ఉంటుంది, చిన్న టెంపుల్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కిందకి వెళ్తే పంచదార అనే దారి అయితే వస్తుంది. అక్కడ కిందకైతే వెళ్ళలేకపోయాను నేను. రోడ్ అయితే అంత క్లియర్గా లేదు. మొత్తం అలా దర్శనం చేసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము, లక్ష్మీదేవి టెంపుల్కి. అలా వెళ్తున్న దారిలో నేనైతే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాను అనమాట. అప్పుడైతే నాకైతే కోతైతే నా వెనకతలే వస్తుంది. ఇంకేం చేయలేక ఐస్ క్రీమ్ ఇస్తే తీసుకొని తింటుంది అనమాట క్యూట్గా. భలేగా అయితే ఉంది ఈ మూమెంట్ అయితే. ఈ వ్యూ పాయింట్స్కి రావాలంటే మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3 to 4 లోపలికి అయితే వచ్చేయాలి. దాని తర్వాత వస్తే కొంచెం రిస్క్ అనమాట. ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం యానిమల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. మార్నింగ్ టైంలో కొంచెం మంకీసే ఉంటాయి. మన లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి టెంపుల్కి 2 టెంపుల్స్ అయితే దగ్గరగానే ఉంటాయి అనమాట. లలితాదేవి టెంపుల్, ఇంకా దాంతోపాటు పక్కనే శ్రీ హటకేశ్వర ఆలయం కూడా అక్కడే ఉంటదనమాట. ముందుగా లలితాదేవి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. దాని పక్కనే కిందన శాలిగ్రామం అయితే ఉంటుంది, లోపల శివలింగం అయితే ఉంటుంది అనమాట. అట్నుంచి అటు దాని ఆపోజిట్ లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అన్ని టెంపుల్స్ అయితే తిరిగేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆఫ్టర్నూన్
1 కల్లా ఈ రూమ్‌కైతే వచ్చాము. నీట్‌గా కాసేపు రూమ్‌లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దర్శనంకైతే వెళ్ళామనమాట. ఫస్ట్ దర్శనం అయితే బాగా అయింది. 5కి ఎళ్తే 6:30 లోపలికైతే బయటకైతే వచ్చేసాము. టెంపుల్ క్రౌడ్ మాత్రం చాలా ఫుల్‌గానే ఉన్నారు. కొంచెం జనం అయితే రోడ్డు మీద కూడా కొంచెం ఫుల్‌గానే ఉంది క్రౌడ్. అలా దర్శనం చేసుకొని వచ్చాక స్నాక్స్ కోసమని ముందుగా మోరీ మిక్చర్ అయితే చెప్పాము. దీని కాస్ట్ వచ్చి ₹40 అయితే చార్జ్ చేశారు. ఒకళ్ళకైతే సరిపోద్ది ఈజీగాన. దాంతో తినేసాక ఇది తాగడానికి లెమన్ సోడా అయితే ఒకటి తాగేసామనమాట. ఆ లెమన్ సోడా తాగేసిన తర్వాత అలాగా టిఫిన్ చేయడానికని వాకింగ్‌కైతే వెళ్ళాము. అక్కడే నందిని హోటల్ అయితే కనబడింది దగ్గరలోనే. ఇక్కడ టిఫిన్స్ బావుంటాయి. లాస్ట్ టైమ్ కూడా ట్రై చేసామనమాట వచ్చినప్పుడు. అందుకనేసే ముందుగా ఒక టేబుల్ అయితే బుక్ చేసుకొని అందులోనే ముందుగా టిఫిన్స్ ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశాము. రేట్లు కూడా కొంచెం బానే ఉంటాయన్నమాట. డీసెంట్‌గా ఉంటాయి ప్రైజెస్ కూడాను. చోలే పూరి అయితే ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసరికి ₹100 అనమాట. పూరి అయితే సాఫ్ట్‌గా అయితే ఉంది. దాంతో పాటు చోలే మసాలా అయితే ఇచ్చారు. టేస్ట్ కూడా సూపర్‌గా అయితే ఉన్నదన్నమాట చోలే మసాలా పూరి. లంచ్ టైమ్‌లో ఎలాగో రైస్ తినలేదు కాబట్టి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకో ఐటెమ్ వచ్చేసరికి. ఫ్రైడ్ రైస్ కూడా గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి ₹130 దగ్గరైతే పడింది. క్వాంటిటీ అయితే ఈజీగా ఇద్దరికైతే తినేయొచ్చు. హెవీగా తింటే ఒకళ్ళైతే తినేయొచ్చనమాట. దాంతో పాటు రైతా ఇంకా గ్రేవీ కూడా ఇచ్చారు. లాస్ట్‌లో నేనైతే మంచూరియన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్లేట్ వచ్చేసరికి ₹140. క్వాంటిటీ అయితే ఫుల్‌గా అయితే వచ్చింది. ఈజీగా తినేయొచ్చు ఇద్దరు. నూడిల్స్ టేస్ట్ అయితే సూపర్ స్పైసీగా అయితే ఉంది. అలా తినేసి రూమ్‌కైతే బయలుదేరిపోయామనమాట. రేపొచ్చేసరికి రెండో దర్శనం అయితే ఉంది. ఈ వ్లాగ్ గాని నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు.